ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాస్ ఆది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ దండవ ప్రణామాలు. సో మనము చౌరాష్టకం సిరీస్ లో ఈరోజు 7వ రోజు మనము మొదటి రోజున మనము పురుషోత్తమ మాసం యొక్క వైభవం గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పురుషోత్తమ మాసం నడుస్తుంది కాబట్టి. అలాగే పురుషోత్తమ మాసంలో చేయవలసినవి చేయకూడనివి ఏంటో కూడా మనము విధులు నిషేధాలు 2వ క్లాస్ లో చెప్పుకున్నాము. 3వ క్లాస్ లో ఈ చౌరాష్టకం రచయిత అయినటువంటి బిల్వమంగళ ఠాకూర్ యొక్క వైభవం గురించి చెప్పుకున్నాము. 4వ క్లాస్ లో చౌరాష్టకంలోని మొదటి శ్లోకాలను, 5వ క్లాస్ లో 2వ శ్లోకంలో, 6వ క్లాస్ లో 3వ శ్లోకంలో, ఈ రోజు 7వ క్లాస్ లో చౌరాష్టకంలోని 4వ శ్లోకం మనం చెప్పుకోబోతున్నాం. ఒక్కసారి మొదటి 3 శ్లోకాలు చదువుతాను. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగనానాంచ డుకుల చోరం అనేక జన్మార్జిత పాప చోరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీరాధికాయ హృదయస్య చోరం నవాంబుధ శ్యామల కాంతి చోరం పాదాశ్రితానాంశ్చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అకించనీకృత్య పాదాశ్రితం య కరోతి భిక్షుం పతిగేహయీనం కేనాపి ఆహో భీషణ చౌరయీద్రి దృష్ట్వా శ్రుతో వాన జగత్రయేపి. ఈరోజు 4th శ్లోకం. యదీయనామాపి హరత్యశేషం గిరి ప్రసారన్నపి పాపరాశిన్ ఆశ్చర్య రూపో నను చౌరయీదృక్ దృష్ట్వా శ్రుతో వానమాయా కదాపి. సో ఇక్కడ మొదటి 3 శ్లోకాల్లో మనకు కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు, కృష్ణుడు గోపికల యొక్క వస్త్రాలను దొంగతనం చేశాడు, అలాగే కృష్ణుడు ఎన్నో జన్మల నుంచి కూడబెట్టుకున్నటువంటి పాపాలను దొంగతనం చేశాడు. అలాగే రాధిక యొక్క హృదయమును, 2వ శ్లోకంలో రాధిక యొక్క హృదయమును, అలాగే క్లౌడ్ మేఘం యొక్క వర్ణమును, అండ్ తర్వాత మొత్తం ఎవరైతే భగవంతుని పాదాలను ఆశ్రయిస్తారో వారి సమస్తాన్ని దొంగతనం చేశాడు. అలాగే 3వ శ్లోకంలో భగవంతుడు ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో వారిని అకించనులుగా అంటే నిరుపేదలుగా, అలాగే పతి అంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళలాగా, అలాగే భిక్షుం అంటే ఒక అడుక్కునే వాళ్ళలాగా, అలాగే గేహహీనం ఇల్లు లేని వాళ్ళలాగా చేస్తారు అని చెప్పుకున్నాం. అఫ్ కోర్స్ దీని వెనుకల ఉన్న నిజమైన మీనింగ్ కూడా మనం చెప్పుకున్నాము, ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి. తర్వాత 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే యదీయ నామ అపి అంటే ఎవరైతే యదీయ అంటే ఎవరైతే నామమును భగవంతుని యొక్క నామమును జపిస్తారో, ఎవరైతే భగవంతుని యొక్క నామమును జపిస్తారో, యదీయ నామాపి భగవంతుని నామం జపిస్తారో, హరతి అశేషం అంటే హరతి అంటే దొంగిలించడం, అది తీసేయడం, రిమూవ్ చేయడం. సో అరతి అశేషం, అశేషం అంటే శేషము లేకుండా వారి యొక్క పాపాలను తీసేస్తాడంట భగవంతుడు. ఎంత పెద్ద పాపాలని తీసేస్తాడు భగవంతుడు? ఓన్లీ తక్కువ, ఒక 2 సంవత్సరాల నుంచి చేసినాయి, 1 సంవత్సరం నుంచి చేసినవి తీసేస్తాడా? లేదు. గిరి ప్రసారన్, గిరి అంటే కొండ. కొండ ఎంత పెద్దగా ఉంటుంది? అసలు కొండను మనం మూవ్ చేయగలమా? అసలు మూవ్ చేయలేం. కొండలో ఒక చిన్న పార్ట్ని కూడా మనం మూవ్ చేయలేం. అలాంటిది భగవంతుడు కొండంత పాపాలని కూడా తన అండతో తీసేస్తాడంట. కొండంత పాపాలని కూడా తన అండతో తీసేస్తాడంట. ఒక కొండ కాదు, ఇక్కడ ఏమంటున్నాడు బిల్వమంగళ ఠాకూర్? గిరి ప్రసారాన్. ప్రసారాన్ అంటే ప్రసరిస్తుంది అనమాట. అంటే చాలా ఎన్ని ఎక్కువ మౌంటైన్స్ అని, ఒక మౌంటైన్ కాదు,
వందల కొద్ది మౌంటైన్లంత పాపము చేసినా కూడా భగవంతుడు వాటిని తీసేస్తాడంట. గిరి ప్రసారన్ అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ అపి పాప రాశిని, పాప రాశి అంటే కుప్ప, రాశి అంటే కుప్ప, వడ్ల కుప్ప అంటాం కదా, వడ్ల రాశులు అంటాం కదా మనం. అలాగే పాప రాశులు, ఈ పాప రాశులు అనేది కొండలంతా ఉన్నా కూడా భగవంతుడు తన నామము జపించిన మాత్రము చేతనే తీసేస్తాడంట. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మనము మన శాస్త్రాలు భగవంతుని యొక్క నామము గురించి కొన్ని ఉదాహరణలాగా చెప్తారన్నమాట. ఏ విధంగా అయితే అగ్ని దహింపజేస్తుందో అదే విధంగా భగవంతుని నామము కూడా మన పాపాలను దహింపజేస్తుంది అని చెప్తాం. అదే విధంగా ఏ విధంగా అయితే సూర్యుడు చీకటిని ఏ విధంగా అయితే నిర్మూలిస్తాడో అదే విధంగా భగవంతుని నామం కూడా మన పాపాలను తీసేస్తుందని చెప్తాం. ఏ విధంగా అయితే చర్నింగ్ అంటే చిలకడం, ఏ విధంగా చిలికితే పాలలో నుంచి వెన్న ఏ విధంగా వస్తుందో మనం కూడా నిత్యము భగవంతుని యొక్క నామము చేస్తే మనలో ఉన్న పాపాలన్నీ పోయి స్వచ్ఛమైన ప్రేమ వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎప్పుడైతే భగవంతుని నామం చేస్తే మొత్తం దొంగతనమే చేసేస్తారంట. అసలు అక్కడ కనిపించదంట, పాపం అనేదే కనిపించదంట అక్కడ నిజంగా మనం జపం చేస్తే. ఇప్పుడు ఫస్ట్ ఏమేం చెప్పుకున్నాం, అగ్ని దహింపజేస్తుంది. దానికి స్వయంగా విష్ణుదూతలు చెప్తున్నారు ఏమని, అజ్ఞానాత్ అథవ జ్ఞానాత్ ఉత్తమ శ్లోకనావయత్ సంకీర్తితం అఘం పుంసో దహేత్ ఏదో అథ నలహ. అంటే ఏ విధంగా అయితే అగ్ని ఎండుగడ్డిని, ఏదం అంటే ఇక్కడ ఎండుగడ్డి, ఏ విధంగా అయితే అగ్ని ఎండుగడ్డిని ఈజీగా దహింపజేసేస్తుందో అదే విధంగా అజ్ఞానాత్ అథవ జ్ఞానాత్, తెలిసి చెప్పినా తెలియక చెప్పినా, జ్ఞానము చేత చెప్పినా అజ్ఞానంతో భగవంతుని యొక్క నామమును మనం చెప్పినా కూడా ఎవరి నామం చెప్పాలంట, ఉత్తమ శ్లోక ఉత్తమ శ్లోకుడి యొక్క నామము చెప్పాలంట. మనం చెప్పుకున్నాం భగవంతుడికి ఉత్తమ శ్లోకాన్ని ఎందుకంటారు, ఎందుకంటే ఆయన యొక్క వైభవంని గొప్ప గొప్ప శ్లోకాలతో వర్ణిస్తారు కాబట్టి ఆయనను ఉత్తమ శ్లోక అంటాం. ఇది ఒక మీనింగ్ చెప్పుకున్నాం. ఇంకో మీనింగ్ ఏం చెప్పుకున్నాం, ఆయన గురించి శ్లోకాలు చెప్తున్నాయి కాబట్టి శ్లోకాలను ఉత్తమ శ్లోకాలు అంటాం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, ఉత్తమ అంటే అంటే పైన, తమ అంటే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, తమస్ గుణము. ఈ తమ గుణము నుంచి పైకి వెళ్తాం కాబట్టి ఏ శ్లోకాలను అయితే చెబితే అందుకే ఆయనను ఉత్తమ శ్లోక అంటాం. అటువంటి కృష్ణుడి యొక్క నామమును మనము గనక చెప్పినట్లయితే ఏమవుతుందంట, సంకీర్తితం అఘం పుంసు, అఘం అంటే పాపం. ఎప్పుడైతే భగవంతుని యొక్క నామం మనం సంకీర్తన చేస్తామో, జపం చేస్తామో అప్పుడు ఏమవుతుందంట, దహేద్ ఏదో యథానలహ, ఏ విధంగా అయితే ఎండుగడ్డి నిప్పులో మండిపోతుందో అదే విధంగా మనలో ఉన్నటువంటి అఘం పాపాలన్నీ కూడా దహింపబడతాయంట. ఇది తెలిసి చెప్పినా తెలియక చెప్పినా కూడా. అదే విష్ణుదూతలు ఏమంటున్నారు, సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం ఏలనమేవ వైకుంఠ నామగ్రహణం అశేష అగ అరం విదు. ఇక్కడ బిల్లమంగళ ఠాకూర్ ఏం చెప్తున్నారు, హరతి అశేషం అంటున్నారు. విష్ణుదూతలు ఏమంటున్నారు, అశేష అఘం హరం విదు. ఇద్దరు అశేషం అనే పదం వాడుతున్నారు. అంటే అసలు వాటి యొక్క ఆచూకీ లేకుండా మన పాపాలు పోతాయంట భగవంతుని యొక్క నామం చేస్తే. అలా అని చెప్పేసి మనము పొద్దున్న దాకా పాపాలు చేసి రాత్రి మొత్తం జపం చేస్తే అయిపోతుందా ప్రభు అని అలా అనుకోకూడదు. మనం దొంగలైతే భగవంతుడు ఎవరు, దొంగలకే దొంగ. చౌర అగ్రగణ్యం పురుషం. మనం దొంగలు అనుకుంటాం, మనం చాలా చీటింగ్ చేస్తాం అనుకుంటాం. మనం చీటర్స్ అయితే కృష్ణుడు బిగ్గెస్ట్ చీటర్. అంత ఈజీగా దొంగ మోసం చేయలేం కృష్ణుడికి మనం. సో వి షుడ్ నో దిస్. సో మనం ఎప్పుడు కృష్ణుడు చీట్ చేయాలనుకోదు, ఎందుకంటే కృష్ణుడు మన భావంని గ్రహిస్తాడే తప్ప మీరు 32 రౌండ్లు చేశారా 64 రౌండ్లు చేశాడా అది గ్రహించడు భగవంతుడు. వీడు ఏ ఇంటెన్షన్ తోని జపం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, టైం లేకపోయినా చేస్తున్నాడా లేకపోతే చక్కగా చేస్తున్నాడా, అసలు వింటున్నాడా నా మంత్రం వినేటప్పుడు వాడు ఏమైనా నా గురించి ఆలోచిస్తున్నాడా, వాడి మేనేజర్ గురించి ఆలోచిస్తున్నాడా, ఇన్ని చూశాడంట భగవంతుడు. కానీ ఒక్కసారి చెప్పామా భగవంతుని యొక్క నామంను మనం సరిగ్గా
అప్పుడు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా మనలో ఉన్న పాపాలన్నీ కూడా తీసేస్తాడంట. అజ్ఞానాత్ అథవా జ్ఞానాత్, తెలిసి చెప్పినా తెలియక చెప్పినా భగవంతుడు మన పాపాల్ని అశేషంగా తీసేస్తాడంట. అంటే శేషమే లేకుండా తీసేస్తాడు. ఇది ఎగ్జాంపుల్ దేనికి? ఏ విధంగా అయితే అగ్ని ఒక దూది పింజను గాని లేదంటే ఒక గడ్డిని గాని ఏ విధంగా దహింపజేస్తుందో అలా దహింపజేస్తుంది. మీరు అనుకోవచ్చు, ప్రభు అలా ఎలా అవుతుంది ప్రభు, ఒక నామం ఇంత చేస్తుందా అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఒక దూది పింజను తీసుకోండి. దూది చిన్న ఒత్తులు ఉంటాయి కదా, ఏది ఒత్తులు నెయ్యిలో నానపకుండా డ్రై ఉంటాయి చూడండి, ఎండిన ఒత్తులు ఉంటాయి కదా కాటన్ తో, దానికి అగ్గంటించండి, ఎంత ఫాస్ట్ గాలిపోతుంది అది. ఇప్పుడు అలానే ఇంత సైజు దూదిని తీసుకోండి, దానికి అగ్గంటించండి, ఒక చిన్న గాలిలో పెట్టండి, ఎంత ఫాస్ట్ గా అంటుకుపోతుంది. అలాగే మీ ఇంట్లో మొత్తం కాటన్ నింపేసేయండి, మొత్తం ఇల్లు మొత్తం నింపేయండి, ఒక చిన్న కొనాకి ఇలా జస్ట్ ఇలా అంటించండి అగ్గి, అంతే, ఎంత ఫాస్ట్ గాలిపోతుంది. అదే విధంగా భగవంతుని యొక్క నామం కూడా, ఒక నామం చెప్పినంత మాత్రమునే ఒక కొండంత పాపం కూడా కరిగిపోతుందంట. ఊర్లలో అప్పుడప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా అవుతాయి? చిన్న ఎవడో టపాకీలు కాలుస్తాడు, అది పోయి గడ్డి కుప్ప ఇలా తగులుతుంది అంతే, మొత్తం గడ్డి కుప్ప, వీళ్ళు నీళ్లు పోసేలోగా గడ్డి కుప్ప మొత్తం కాలిపోతుంది అన్నమాట. ఎండుగడ్డి, కొండంత గడ్డి ఒక చిన్న స్పార్క్ తోని వెళ్ళిపోయింది అన్నమాట. అది భగవంతుని యొక్క నామ వైభవం అలాంటిదంట. ఒక చిన్న నామం చెప్పినంత మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమతో అని. కానీ మనం ఎప్పుడు కూడా ఒక నామంతో సెటిల్ అవ్వద్దు. ప్రభుజీ చెప్పారు కదా, ఈరోజు ఒక నామం చెప్తే సరిపోతుంది కదా, సరే ఈరోజు ఒకరోజు చెప్పేస్తా, ఇంకా రేపటి నుంచి ఎంజాయ్ అట్లా అనుకోకూడదు. హరిదాస్ ఠాకూర్ రోజు 3 లక్షల నామములను చెప్పేవాడు. కొంతమంది వచ్చి ఆయనకు ఛాలెంజ్ చేశారు, ఓ హరిదాస్ ఠాకూర్, నీకు నిజంగా నామము పైన అంత నమ్మకం ఉంటే ఒక నామం చెప్పేయచ్చు కదా, భగవంతుని యొక్క నామం అంత వైభవమైంది, అంత గొప్పదైతే ఒక నామం చెప్పి వదిలేయచ్చు కదా. అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమన్నాడంటే, ఈ ఒక నామము చెబితే భగవంతుడు తన పాపాలన్నీ తీసుకుపోయడం అనేది శుద్ధ భక్తులకు, నాలాంటి పతితులకు, నాలాంటి ఫాలెన్ సోల్స్ కి, నాలాంటి నికృష్టులకు ఒక నామం ఏం సరిపోతుంది, అనంత కోటి నామములు చెప్పాలి భగవంతుడు. అందుకే నేను రోజుకు 3 లక్షల నామములు జపిస్తున్నా, అయినా ఇది కూడా సరిపోదేమో, భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఈ 3 లక్షలలో నేను ఒక నామమన్నా సరిగ్గా చెప్తున్నానో లేదో అని చెప్పేసి హరిదాస్ ఠాకూరే అలా అనుకుంటే మనం ఏమలా అనుకోవాలో మనకి తెలియాలి ఇంకా. సో ఇది అది ఎగ్జాంపుల్. అలాగే సూర్యుడు వచ్చినప్పుడు అసలు చీకటి చూడండి. ఇప్పుడు మనకు జంక్షన్ సంధి, పూర్వ సంధి అంటారు. పూర్వ సంధి అంటే ద ఫస్ట్ జంక్షన్, సంధి అంటే జంక్షన్, అందుకే సంధ్య అంటే జంక్షన్. ఈ ఉదయం పూర్వ సంధ్య అంటారు, అంటే ఫస్ట్ జంక్షన్. అలాగే మొత్తం 3 సంధ్యాలు ఉంటాయి మనకు, త్రిసంధ్యం అంటాం మనం. మన సంసారదా వల్ల కూడా బాగా గురువుని మనం 3 సార్లు మనం వర్షిప్ చేయాలి అని చెప్పేసి ఎస్ 3 సంధ్యాం అని చెప్తాం కదా మనం. సో 3 సంధ్యలలో ఇప్పుడు చూడండి, ఇది పూర్వ సంధ్య అంటే ఆల్రెడీ సంధ్య అయిపోయింది, లైక్ ఇట్స్ బ్రహ్మ ముహూర్తం ఆ పీరియడ్ లో పూర్వ సంధ్య అంట. అందుకే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతి అంటాం, అంటే ఫస్ట్ జంక్షన్ మార్నింగ్. సో ఎలా అయితే సూర్యుడు వస్తా ఉంటాడో ఈ సంధ్య కాలంలో ఈ చీకటి అనేది తగ్గుతా వస్తుంది. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎలా ఉంది, చీకటిగా ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, కొద్దిగా వెలుగు ఉంది. ఇంకొద్ది హాఫ్ అన్ అవర్ చూడండి, బగ్గుమని ఎండ వచ్చేస్తుంది అన్నమాట. సో సూర్యుడు ఎలా అయితే వస్తున్నాడో చీకటి అలా పోతుందో, అదే విధంగా మనము కూడా భగవంతుని యొక్క నామమును మన గుండెల్లో ఎలా అయితే నింపుకుంటామో, మన లోపల ఉన్నటువంటి అంధకారమైనటువంటి మాయా దుర్గుణాలు, అరిషడ్వర్గాలన్నీ కూడా పోతాయంట. అంత నింపుకోవాలంట మన హృదయంని భగవంతుని యొక్క నామంతో. చైతన్య చరితామృతంలో చెప్తారు, కృష్ణ సూర్య సమమాయ హయ అంధకార యహ కృష్ణ తహన్నయి మాయర అధికార. అంటే కృష్ణుడు సూర్యుడితో నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? సో కృష్ణుడు సూర్యుడితో సమానం అంట. కృష్ణ సూర్య సమ అంటే కృష్ణుడు సూర్యుడితో సమానం అంట. నెక్స్ట్ ఏమంటున్నారు, కృష్ణ సూర్య సమ మాయ హయ అంధకార. మాయ దేంతో కంపేర్ చేస్తున్నారు? అంధకారంతో కంపేర్ చేస్తున్నారు. కృష్ణుడేమో సూర్యుడు, మాయనేమో అంధకారం. ఇంకేమంటున్నారు నెక్స్ట్, యహ కృష్ణ తహన్నయి మాయర అధికార. ఎక్కడైతే
భగవంతుని యొక్క నామం ఉంటుందో అక్కడ మాయాదేవికి అధికారం ఉండదంట అసలు. ఆ జ్యూరిడిక్షన్ లో రాదంట అసలు మాయ. ఎప్పుడు భగవంతుని యొక్క నామం ఉంది. సో ఇదే విధంగా ఈ విధంగా అయితే సూర్యుడు చీకటిని తరిమికొడుతున్నాడు, అదే విధంగా భగవంతుని యొక్క నామము మన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని తీసేస్తుందంట. మనం పొద్దున్న లేవగానే ప్రతి క్లాస్లో ఏం చెప్పుకుంటాం, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞాన అంజన శలాకయ అంటాం. అంటే అజ్ఞానము అనేటువంటి డార్క్నెస్, తిమిర అంటే డార్క్నెస్, అందుకే తిమ్మిరి లెక్కినారా అంటాం కదా. తిమ్మిరి ఎక్కడ అంటే ఏంది, ఏమైంది తిమ్మిరి లెక్కితే ఏమైతుంది, మనకి ఎవరికి ఇచ్చినా తెలియదు, ఏం ఆ కాలు మొత్తం చచ్చిపడిపోతుంది అన్నమాట. తిమ్మిరి ఎక్కడం అంటే తిమ్మిరిగా ఉందారా నీకు అంటే ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు తెలియట్లేదారా నీకు అని చెప్పేసి, అలాంటి స్టేట్ లో ఓం అజ్ఞాన తిమిరాంధస్య అంటే ఏం చేస్తున్నామో ఏం తెలియని స్టేట్ లో మనం ఉంటే, స్థితిలో పరిస్థితిలో మనం ఉంటే, ఓం అజ్ఞాన తిమిర అంధస్య ఆ అంధకారంలో మనం కళ్ళు మూసుకొని ఉంటే గురువు ఏం చేస్తాడంట, జ్ఞాన అంజన శలాకయ మన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని వెలుగు చూపిస్తాడంట మన కళ్ళకి. మన కళ్ళకు వెలుగు చూపిస్తాడంట. జ్ఞాన అంజన, అంజన అంటే బేసికల్లీ లైక్ కాజల్ టైప్ ఆయింట్మెంట్ టు ద ఐస్. మనమందరం ఏం కావాలి, ప్రేమ అంజన, మనందరి కళ్ళల్లో ప్రేమ నిండిపోవాలంట. భగవంతుని యొక్క దర్శనం చేసుకుని ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన సంతై సదైవ. సో మనందరి కళ్ళు ప్రేమ అనే దాంతో ప్రేమ అనే ఆయింట్మెంట్ పూసుకోవాలంటే రోజు మనం భగవంతుని యొక్క దర్శనాన్ని తీసుకొని పొద్దున్న లేవగానే. సో మనం ఎప్పుడైతే ఇలాంటి నామం యొక్క వైభవంని పదే పదే వింటూ నిత్యము భగవంతుని యొక్క నామస్మరణ చేస్తాము, మన హృదయంలో ఉన్నటువంటి అంధకారం అనేది రోజు రోజు తగ్గుతుందంట. సో అదే విధంగా చర్నింగ్ మూడో ఎగ్జాంపుల్ ఏమని ఒకటి ఏం చెప్పుకున్నాము, అగ్ని ఏ విధంగా అయితే దహింపజేస్తుందో అదే విధంగా నామము అనేది తెలిసి చెప్పినా తెలియక చెప్పినా మన హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నిటిని తీసేస్తుంది. రెండోది ఏం చెప్పుకున్నాము, ఏ విధంగా అయితే సూర్యుడు అంధకారాన్ని తీసేస్తాడో అదే విధంగా నామజపము మన హృదయంలో ఉన్నటువంటి పాపములను అంధకారాన్ని తీసేస్తుంది. మూడవదేమి చర్నింగ్, చిలకడం. చూడండి పొద్దున లేవగానే, ఇప్పట్లో అంటే లేదు కానీ అప్పట్లో పొద్దున్న లేవగానే మనకు చప్పుడు వచ్చి చిలకడం చప్పుడు వచ్చేది అన్నమాట. పొద్దున్న లేవగానే వెళ్ళి పాలు పితుకొని వచ్చి వాటిని వేసేసి వాటిని ఇలా కవ్వంతో చిలుకుతా ఉంటారు అన్నమాట. ఇలా 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 అంటే యాక్చువల్లీ మన దామోదరాష్టకంలో ఆ కవ్వం యొక్క సౌండ్ అనేది ఈవెన్ సుప్రభాతంలో కూడా వస్తుంది యాక్చువల్లీ. ఈ కవ్వం అనేది ఇలా 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 తిప్పుతా ఉంటే ఆ శబ్దం అనేది అన్ని దిక్కులల్లో పోయి ఆ అన్ని దిక్కులు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయంట వెంకటేశ్వర స్వామిని లేపడానికి. వెంకటేశ్వర ఓ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం, లేవండి లేవండి అని మాకు దర్శనం ఇవ్వండి అని చెప్పేసి ఆ శబ్దాలన్నీ అన్ని దిక్కులల్లో పోయి ఆ దిక్కులన్నీ కూడా ఘోరమైన శబ్దాన్ని చేస్తున్నాయంట. వెంకటేశ్వర సుప్రభాతంలో చెబుతారు. మనకు కూడా అలాగే చిన్నప్పుడు అలానే లేపేవాళ్ళు మన అమ్మమ్మలు కానీ ఎవరైనా కానీ చిలుకుతా ఉంటే ఆ కవ్వం యొక్క చప్పుడుకి మనం లేచేవాళ్ళం అన్నమాట. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ ఉన్న గోపికలందరూ కూడా ఎవరైతే గోవులను మేపుతున్నారో, గోవులను రక్షిస్తున్నారో ఆ గోశాలలో ఉన్నటువంటి కవ్వం యొక్క శబ్దము, ఆ కవ్వం యొక్క శబ్దము అన్ని దిక్కులల్లా పోయి ఆ దిక్కులలో నుంచి ఒక్కొక్క ధ్వని అనేది పోటీ పడుతూ లేపుతున్నాయంట. ఎవరికి? వెంకటేశ్వర స్వామికి. సో అది అదే విధంగా ఇక్కడ ఈ చర్నింగ్ కూడా మనం కూడా మన లోపల ఉన్నటువంటి భగవంతుని నిద్ర లేపాలంట. అఫ్ కోర్స్ భగవంతుడు ఎప్పుడు మెలకునే ఉంటాడు, మనలాగా పడుకోడు. కానీ ఇక్కడ నిద్ర లేపాలి అంటే అర్థం ఏంటంటే మనం తెలుసుకోవాలి భగవంతుడు లోపల ఉన్నాడని చెప్పేసి. మరి దానికి కవ్వం కావాలి కదా మనకి. మన దేహమే కవ్వం అంట. మన దేహాన్ని కవ్వముగా చేసి మన దేహంని కవ్వం యొక్క అధమ భాగం కింది భాగము చేసి పై భాగాన్ని మన నోట్లో ఉన్నటువంటి ప్రణవ మంత్రములను చేసి, ఇది మనకు ఉపనిషత్తులు చెబుతున్న ఈ విషయం. మన దేహంని కవ్వం యొక్క కింది భాగంగా చేసి పై భాగాన్ని మన నోట్లో ఉన్నటువంటి ప్రణవ మంత్రముతో చేసి స్వదేహం ఆరణిం కృత్వ ప్రణవంచ ఉత్తరారణిం. తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా చేసి ధ్యాన నిర్మంతన అభ్యాస ధ్యానం చేయాలంట.
అఫ్ కోర్స్ మనమేం ధ్యానం చేస్తాం, మెడిటేషన్, మంత్ర ధ్యానం చేస్తాం మనం. సో ధ్యానం చేసే అప్పుడు దేవాం పశ్చేన్ నిగు నిగూఢవా అంటే మన లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోవచ్చు. అందుకే నామ జపం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ విధంగా భగవంతుని యొక్క నామంను మనం అందరం తెలుసుకొని ఆ వైభవం యొక్క తెలుసుకొని, ఆ వైభవం తెలుసుకున్న తర్వాత దాన్ని జస్ట్ గుర్తు పెట్టుకోకుండా దాన్ని పదే పదే మనము అర్థం చేసుకొని, పదే పదే దాన్ని స్మరించుకొని, ఆ వైభవం గొప్పతనం తెలుసుకొని, అందుకే మనము నామ జపం చెప్పేటప్పుడు కొన్ని శ్లోకాలు చెప్పుకోవాలంట ముందు. దాని పైన నమ్మకం కలగడానికి గుర్తు తెచ్చుకోవాలంట మనకి. అప్పుడు ఇంకా మనం ఈజీగా చేయొచ్చు అంట నామం అని. అప్పుడప్పుడు మధ్యలో మనం నిద్ర వచ్చినా లేకపోతే డిస్ట్రాక్ట్ అయినా శ్లోకాలు చెప్పుకోవాలంటే ఇలాంటివి. అప్పుడు మళ్ళీ మనకు ఒక ఎనర్జీ వస్తుందంట. దీస్ ఆర్ సమ్ టెక్నిక్స్ టు చాంట్ నైస్లీ. సో ఈ విధంగా ఏ విధంగా అయితే అగ్ని దహింపజేస్తుందో, ఏ విధంగా అయితే చిలకడము వెన్నును తీసుకొచ్చి ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో, ఏ విధంగా అయితే సూర్యుడు అంధకారాన్ని తీసేస్తాడో, అదే విధంగా భగవంతుని యొక్క నామ జపము చేయడం వల్ల గొప్ప పాప పర్వతాలు కూడా మనల్ని వదిలిపోతాయంట. చూడండి, పర్వతాలతో పోలుస్తున్నారు ఇక్కడ. మనం ఎప్పుడు ఒక నామ జపం చేయడానికి నానా తంటలు పడుతున్నాం. యాక్చువల్లీ మీరు ఇక్కడ పర్వతాలతో పోల్చడం అంటే ఏంటంటే, యాక్చువల్ గా పర్వతంతో ఎందుకు పోలుస్తున్నారు బిల్వమంగళ ఠాకూర్ అంటే, పర్వతాలు చూసినట్లయితే అవి అచల, అవి కదలవు అంత ఈజీగా. ఎక్కడన్నా కొండలు కదలడం చూసారా మీరు? బండలు కదులుతాయి కానీ కొండలు కదులుతాయి ఎక్కడన్నా? అచల, అచల అంటే చలనము లేనిది అని అర్థం. వెంకటాచల, శేషాచల, భద్రాచల, భద్ర అచల, వెంకట అచల, శేష అచల. అచల అంటే చలనము లేనిది అని, అంటే కదలవు అంత ఈజీగా. కానీ అంత పెద్ద కొండని కాదు ఇక్కడ ప్లూరల్ వర్డ్ వాడుతున్నారు బిల్వమంగళ ఠాకూర్. ఏమని? ప్రసారన్ అంటే ప్రసరింపజేసినటువంటి కొండల సైజ్ అంత పాపంని కూడా హరతి అశేషం అంట. మన పాప రాశులు, మన పాపము కుప్పలు కొండలంతా ప్రసారం చేసినా కూడా, అంటే అంత ఎక్స్పాండ్ అయినా కూడా ఇంత ఈజీగా వెళ్ళిపోతాయంట. చూడండి, జస్ట్ భగవంతుని యొక్క నామం చెప్పడం వల్లనే. సో ఈ విధంగా భగవంతుని యొక్క నామం అన్నది ఎంతో దయా సింధు అంట భగవంతుని యొక్క నామం. యాక్చువల్ గా శ్రీల రూప గోస్వామి మనకు నామ అష్టకాన్ని రచించారు. దాంట్లో నామముకి ఏ విధంగా ప్రేయర్స్ చెప్తున్నారో మన రూప గోస్వామి మనకు చెప్పారన్నమాట. నామాష్టకం ఏమి ఒకరు చెప్పుకుందాం, అదొక సిరీస్ చేసుకుందాం మన నామాష్టకాన్ని. భగవంతుని యొక్క నామ వైభవంని చెప్తున్నాం. అలాగే మనకు కేవలాష్టకం అని ఒకటి ఉంటుంది. మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి హరిర్నామైవ కేవలం. అంటే ఏంటి? మధురము అంటే ఒక స్వీట్ ఉంటది, ఎంత బాగుంటుంది స్వీట్. నిన్నే మేము తిన్నాం హల్వా. స్వీట్ తింటే ఎంత మధురంగా ఉంటుంది, ఆ మధురంలో అతి మధురమైన వాటిని అన్నింటినీ తీసుకున్నా దానికన్నా మధురంగా ఉంటుందంట భగవంతుని నామం. మధురం మధురేభ్యోపి అంటే తీయదనాల కల్లా అత్యంత తీయదైంది భగవంతుని యొక్క నామం అంట. మంగళం మంగళేభ్యోపి, మంగళం అంటే శుభప్రదమైంది, శుభప్రదమైన అన్నిట్లలో శుభప్రదమైంది ఏదంటే భగవంతుని యొక్క నామం. పావనం అంటే మనల్ని రక్షించేది, పతిత పావన అంటాం. అందుకే అంటే పడిపోయిన వాళ్ళని రక్షించేవాడు మన చైతన్య మహాప్రభు. అందుకే ఆయన పతిత పావనుడు అంటాం. జగన్నాథుని కూడా పతిత పావన అంటాం, కృష్ణుని కూడా పతిత పావన అంటాం, రావణుని పతిత పావన అంటాం. పావన నామ నామ సుధారస పానము చేసేదెన్నటికో. పావన నామం అంటారు, అంటే నామం మనల్ని పావనలు చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు రామదాసు? పావన నామ నామ సుధారస పానము చేసేదెన్నటికో. అటువంటి పావనమైన నామమును నేనెప్పుడు పానము చేస్తా అంటే, నేనెప్పుడు తాగుతా. అందుకే ఇక్కడ ఏమంటున్నారు కేవలాశంలో? పావనం పావనేభ్యోపి, మనల్ని రక్షించే వాటిలలో ఉత్తమమైనది, రక్షించేది ఏదంటే భగవంతుని యొక్క నామం. పావన పావనేభ్యోపి ఏదంటే అది హరేర్ నామైవ కేవలం, హరినామం ఒకటే అంట మనల్ని రక్షించేది. సో ఈ విధంగా మనము భగవంతుని యొక్క దివ్యమైన భవ్యమైన నామము మనము నిరంతరము జపించాలి.
ఇన్ఫాక్ట్ భగవద్గీతలో స్వయంగా చాలా మంది చెబుతా ఉంటారు, అయ్యో భగవద్గీతలో భగవంతుని యొక్క నామ వైభవం గురించి చెప్పలేదేమి అని. యాక్చువల్లీ భగవద్గీత కంక్లూషనే అది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం భ్రజ. అన్ని ధర్మాల్ని వదిలేసి, ప్రతి ఒక్క ధర్మంను వదిలేసి. అర్జున్ లాస్ట్ అర్థం కావట్లేదు ఏమంటే, బాస్ ఇప్పటికి బాగా చెప్పిందండి, ఆల్మోస్ట్ 690 శ్లోకాలు చెప్పిన ఇప్పటి వరకు. లాస్ట్ లో చెప్తున్నా కంక్లూజన్ ఏంటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాల్ని వదిలేసి, మాం ఏకం శరణం వ్రజ. వ్రజ అంటే తీసుకోవడం. నా ఒక్క శరణు తీసుకోను ఆయన నువ్వు. అప్పుడు నా శరణు తీసుకుంటే ఏం చేస్తా నేను? పాదాశ్రితానంచ సమస్త చౌరం, అన్ని దొంగిలించేస్తాను. నీ డౌట్లు కూడా దొంగిలించేస్తాను. ఇప్పటిదాకా చాలా క్వశ్చన్లు అడిగావు, వెరీ గుడ్, వండర్ఫుల్. మామేకం శరణం వ్రజ, నా శరణు తీసుకో. అప్పుడు ఏం చేస్తాను నేను? నీ సర్వంని హరించేస్తా డౌట్లతో సహా. తర్వాత ఏమంటున్నారు? అహం త్వాం సర్వ పాపేభ్యో, నీ సర్వ పాపములనన్నిటినీ కూడా, ఇక్కడ సర్వ అనే పదం వాడుతున్నారు, ఎందుకంటే పాపేభ్యో అంటే మళ్ళీ ఇంకో కొన్ని పాపాలని అనుకుంటారేమని చెప్పేసి. అహం త్వాం, అహం నేను, త్వాం నీ, సర్వ పాపేభ్యో మొత్తం పాపాలని, మోక్షయిష్యామి మాం శుచ అంటే అవన్నిటి తీసేసుకుంటా. మా శుచ అంటే డోంట్ డౌట్ ఆఫ్ దిస్, నెవర్ డౌట్ ఆఫ్ దిస్. మా శుచ, డు నాట్ ఫియర్, భయపడకు అని చెప్తున్నాడు అర్జునుడికి. ఇది చెప్పిన తర్వాత, ఇది అంతా చెప్పిన నాయన, ఇప్పుడు నేను మొత్తం చెప్పాల్సిందల్లా చెప్పాను, నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని చెప్పేసి చెప్పగానే అప్పుడు అర్జునుడు భగవంతుని యొక్క శరణు తీసుకొని యుద్ధము చేశాడు. అప్పుడు ఏమైంది? అర్జునుడికి తన రాజ్యం వచ్చిందని. చూడండి, భగవంతుని యొక్క నామము ఇన్నిసార్లు చెప్పినా, ఎస్పెషల్లీ విష్ణుదూతలు చెప్తున్నారు, తెలిసి చెప్పినా తెలియకపోయినా కూడా. మీరు మెడిసిన్ చూడండి, విష్ణుదూతలు చెప్తున్నది ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఏమని? మెడిసిన్ ఉందనుకోండి, మెడిసిన్ తెలిసి తాగినా తెలియక తాగినా పనిచేస్తుంది. లేదు ప్రభు, నేను మెడిసిన్ యొక్క ఫార్ములా ఏంటో, కంపోజిషన్ ఏంటో తెలుసుకొని అదే మాత్రమే నేను తీసుకుంటా అంటే అవుతుందా? మనకు అవసరం లేదు దాంట్లో ఏం వాడారు, పొటాషియం వాడారా, మాగ్నీషియం వాడారా, ఇంకేం వాడారా, మనకు సంబంధం లేదు. దాని యొక్క కంపోజిషన్ తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా ఇట్ విల్ వర్క్, పనిచేస్తుంది అది. అంతేగాని జ్వరం యొక్క టాబ్లెట్ డోలో 650 ఇది ఏ విధంగా తయారు చేయబడిందని తెలుసుకోవాలా మనం? అవసరం లేదు, తీసేసుకుంటే పనిచేస్తుంది. అదేవిధంగా మన పాయిజన్, విషాన్ని, అది స్ప్రైట్ అనుకొని తాగినా, థమ్స్అప్ అనుకొని తాగినా పనిచేస్తుందా? పనిచేస్తుంది. అయ్యో నేను తెలియక తాగానండి విషము, ఒక్కసారి క్షమించేసేయండి అంటే సరిపోతుందా? అక్కడ సరిపోదు, పనిచేస్తుంది. అదేవిధంగా నిప్పు ఏదో దిక్కులు చూసుకుంటా పొయ్యి మీద ఫోన్ మాట్లాడుకుంటా పొయ్యి మీద చేయి పెట్టగానే కాలుతుందా కాలేదా? అయ్యో నేను తెలియకుండా పెట్టాను, అలా ఎలా కాలుతుంది అంటారా? అలా తెలిసి నిప్పును ముట్టుకున్నా తెలియక నిప్పును ముట్టుకున్నా కాలడం అనేది తథ్యం. అదే విధంగా ఏ విధంగా అయితే ఒక ఔషధము తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా పనిచేస్తుందో, ఏ విధంగా అయితే నిప్పును తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలుతుందో, ఏ విధంగా అయితే విషంని తెలిసి తాగినా తెలియక తాగినా మనకు హాని చేస్తుందో, అదే విధంగా భగవంతుని యొక్క నామమును తెలిసి చెప్పినా తెలియక చెప్పినా మనలో ఉన్నటువంటి పాపములన్నీ ఖచ్చితంగా పోతాయి. దీనిలో ఎటువంటి డౌట్ లేదు అని మన ఆచార్యులు అందరూ కూడా గొంతెత్తి మరీ చెప్పారు. ఇది భగవంతుని యొక్క నామ వైభవం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? అహం త్వాం సర్వ పాప, మొత్తం తీసేస్తా అని. ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, నా ఒక్కడినే పట్టుకో అంటాడు భగవంతుడు. కృష్ణుడు చాలా పొసెసివ్, ఎక్కడ చూసినా నా ఒక్కడినే పట్టుకో అంటాడు. మాం ఏకం శరణం రోజు, నా ఒక్కడిని పట్టుకోవాలి. నా ఒక్కడిని పట్టుకోండి. ఇప్పుడు కృష్ణుడు లేడు కదా, ఇలా పట్టుకుంటా? అర్జున్ కంటే పక్కన కూర్చొని పాపం భగవద్గీత చెప్పాడు, ఆయన పట్టుకున్నాడు. మరి మనం ఎలా పట్టుకోవాలి? భగవంతుని యొక్క నామముకు తేడా లేదు అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తాం. అభిన్నత్వం నామ నామినే, పూర్ణ శుద్ధో నిత్యం ముక్త అభిన్నత్వం నామ నామిని. ఆ భగవంతుని యొక్క నామం ఎలాంటిదంటే పూర్ణ శుద్ధమైందంట, కంప్లీట్లీ ప్యూర్. అలాగే నిత్య ముక్తో, ఎవర్ లిబరేటింగ్ ఉంటా. అలాంటి కృష్ణుని యొక్క నామముకి కృష్ణుడికి తేడా లేదు అంట. భర్జనం భవ బీజానం అర్జనం సుఖ సంపదం తర్జనం యమధూతానం రామ రామ ఇతి గర్జనం. రామ రామ అని మనం గనక గర్జించినట్లయితే రోజు ఏమవుతుందంట? భర్జనం
భవ బీజాన, మన సంసార బీజం ఏదైతే ఉందో దాన్ని మూలముల నుంచి కాల్చేస్తుందంట. ఇక్కడ కాల్చడం అనే పదం ఎందుకు వాడారు అంటే ఇక్కడ శ్రీరామ రక్ష స్తోత్రంలో వస్తుంది. మీరు చెట్టు ఉందనుకోండి, చెట్టును కొట్టేశారనుకోండి మళ్ళీ మొలకొస్తుంది. అందుకే కొట్టేయడం పదం వాడలేదు. అదే చెట్టుని కొట్టేసి దాన్ని నిప్పు పెట్టేశారనుకోండి కింది నుంచి సహా, అప్పుడు వస్తుందా మళ్ళీ మొలక? రాదు. ఎప్పుడైతే రామనామంను మనం గర్జించి చెప్తామో అప్పుడు ఏమవుతుందంట, మనం ఇంకొకసారి అసలు పుట్టుకనే పుట్టమంటే ఈ భవసాగరం భగవంతుని యొక్క నిత్యమైన శుద్ధమైనటువంటి ధామంలో భగవంతుని యొక్క లీలల్లో మనము పాత్రలమవుతాం. అందుకడ భర్జనం మూలముల నుంచి కాల్చేస్తుందంట నామం అనేది. భర్జనం భవ బీజానం, అర్జనం సుఖ సంపదం, అంటే మాకు అన్ని సుఖాలను సంపదలను ఇస్తుంది. మన సుఖం ఏంటి? భగవంతుని సేవ. మన సంపద ఏంటి? భగవంతుని యొక్క సేవ. ఇంతే మన సేవ. మన సుఖం ఇదే, మన సంపద ఇదే. భగవంతుని సేవ, భక్తుల సేవ. అర్జనం సుఖ సంపద. నెక్స్ట్ తర్జనం యమదూతానం, అసలు యమదూతలే రారంట, తరిమి కొట్టేస్తుందంట యమదూతల్ని మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క నామం జపిస్తాం. అది భగవంతుని యొక్క నామం యొక్క వైభవం. సో ఈ విధంగా భగవంతుని యొక్క నామ వైభవం అనేది ఎన్నోసార్లు ఎంతో మంది ఆచార్యులు ఇట్లా మొత్తుకొని చెబుతున్నారు మనకి. నాయనా చెప్పండి రా నాయన, నానా చెప్పండి రా నాయన, నాయన చెప్పండి రా నాయన. కానీ మనం ఎప్పుడైతే ఈ భగవంతుని యొక్క నామం కనుక నిత్యము ఇలానే చెప్తుంటామో అసలు మన లోపల ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా పోతాయంట. శత్రు ఛేదైక మంత్రం, సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం. ముకుందవాల స్తోత్రంలో కులశేఖర అల్వార్ల వారు చెప్తున్నారు, శత్రు ఛేదైక మంత్రం, సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందస్త సంత్రాణ మంత్రం. అంటే మన శత్రువుల్ని కూడా ఛేదించి తరిమి కొట్టి మరి కొడుతుందంట. ఎవరు? ఈ హరినామం. సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, అన్ని ఉపనిషత్తులు కూడా దాన్ని పూజిస్తాయంట ఆ మంత్రము. అంత గొప్పదంట ఆ మంత్రం. అలాగేంటి సర్వ ఐశ్వర్యైక మంత్రం, అంటే మన సకల ఐశ్వర్యాల్ని ఆ మంత్రం ఇస్తుందంట మనకు. నెక్స్ట్ ఏంటి? వ్యసన భుజగ సందస్త సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం, అంటే మన తమస్సు మన అంధకారాన్ని తీసేస్తుందంట. నెక్స్ట్ సంసారోచ్ఛేద మంత్రం, సంసారము అనే దాన్ని ఛేదించేస్తుందంట, అంటే మన భవసాగర్ నుంచి మనల్ని బయటపడిస్తుందంట. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి? శత్రుచ్ఛేదైక మంత్రం, సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోచ్ఛేద మంత్రం, సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందస్త సంత్రాణ మంత్రం. అంటే వ్యసనము అనే పాములు ఉంటాయంట మన లోపల, అన్ని వ్యసనం అనే పాములే మనకు బుస్సు 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 అని కొడతా ఉంటాయి ఊరికి, వాటిని కూడా తీసేస్తుందంట ఈ నామం. వ్యసన భుజగ సందస్త సంత్రాణ మంత్రం. నెక్స్ట్ ఏమంటున్నారు? జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. ఓ నాలుక, దయచేసి ఈ నామం చెప్పి ఎప్పుడు చెప్పాలంట? ఎప్పుడు చెప్పాలి? జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఇక్కడ కూడా సతతము అనే పదం వాడుతున్నాం. సతతం, ఇది ఎక్కడ చూసినా నామం వచ్చిందంటే దాని ముంగట్లో వెనుకలో ఖచ్చితంగా సతతము నిత్యము అనే పదాలు వస్తుంటాయి అనమాట. ఎందుకంటే దిస్ షుడ్ బి డన్ రెగ్యులర్లీ, నాట్ అకేషనల్లీ. సో అందుకే ఇక్కడ కాంట్రడిక్షన్ అవుతుంది అనమాట. మనకేం చెప్తున్నాం? ఒక చిన్న నామం కూడా ఇట్ విల్ రిమూవ్ ద మౌంటైన్స్ ఆఫ్ సిన్స్ అని చెప్తున్నాం. చిన్న అంటే మన ఇమ్మీడియట్ గా మన హ్యూమన్ మెంటాలిటీకి ఏమొస్తుంది? ఒకసారి చెప్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక 7 ఆదివారాలు 8 శుక్రవారాలు చేసి వదిలేస్తాం అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తుండ్రు? అందుకే మన బుర్రలు తెలుసు కాబట్టి ఏం చెప్తుండ్రు? ఇక్కడ సతతం నిత్యం అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు వచ్చిన సతతం కీర్తయంతో మాం నిత్యం అనుస్మరణ, నిత్యం భాగవత సేవయ కీర్తనీయ సదాహరి. సో వేరెవర్ యూ సీ దిస్ కీర్తన అనుస్మరణ, ఖచ్చితంగా దేర్ విల్ బి ఎ వర్డ్ కాల్డ్ సతతం ఆర్ నిత్యం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇఫ్ నాట్ ఎవ్రీ టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఖచ్చితంగా దీస్ 2 words విల్ బి యూస్డ్ ఫర్ షూర్. బికాస్ ఆచార్య knows our brain, ఆచార్య knows what we are, who we are. అందుకని
మనము నిత్యము భగవంతుని యొక్క నామస్మరణ అనేది చేయాలి. ఎన్నో దగ్గరల ఎన్నో దగ్గరల ఎంతో మంది ఆచార్యులు మనకు చెప్తున్నారు. అలాగే మన బిల్వమంగళ ఠాకూర్ కూడా ఏం చెప్తున్నారంటే, భగవంతుని యొక్క నామం చెప్పండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు మెడిసిన్, ఇట్స్ గ్రేటెస్ట్ మెడిసిన్ అది. చెప్పండ్రా నాయన అని చెప్తున్నాడు ఇక్కడ మనకు. ఏంది, శ్రీకృష్ణ విష్ణో మధుకైత భారే భక్తాను కంపిన్ భగవన్ మురారే త్రాయస్వ మాం కేశవలోకనాథ గోవింద దామోదర మాధవేతి. ఓ శ్రీకృష్ణ, ఓ విష్ణు, ఓ మధుకైతభ హరి, నువ్వు భక్తానుకంపినుడు అంట కదా. కంపనం అంటే మనం చెప్పుకున్నాం, కంపనం అంటే డిస్టర్బెన్స్, అనుకంపన అంటే ఆ డిస్టర్బెన్స్ కి రెస్పాండ్ అయ్యేవాడు. అంటే మనం ఏదన్నా బాధపడితే దాన్ని చూసి తట్టుకోనివాడు భగవంతుడు. భక్తానుకంపనుడు అంట కదా నువ్వు. ఓ భగవన్, ఓ భగవంతుడా, ఓ మురారి, నన్ను రక్షించు తండ్రి. త్రాయస్వ మాం కేశవ లోకనాథ, ఓ లోకనాథ, నువ్వు లోకానికే నాథుడివి కదా, మమ్మల్ని రక్షించు తండ్రి అని చెప్పేసి ఇదే శ్లోకాన్ని మన బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నారు. శ్రీకృష్ణ విష్ణు మధుకైట భారే భక్తానుకంపిన్ భగవన్ మురారి త్రాయస్వ మాం కేశవలోకనాథ గోవింద దామోదర మాధవేతి. సో ప్రతి ఒక్కళ్ళు, ఎంతో మంది ఆచార్యులు మనకు మళ్ళీ మళ్ళీ చెప్పి 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 పాపం వాళ్ళైతే అలసిపోయారేమో అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఇంకా అంత చెబుతున్నారు, నాయన చెప్పండి. అట్లీస్ట్ తెలియకుండా చెప్పిన దట్స్ ఓకే, చెప్పు పర్లేదు. నిన్న మా బాబున్నాడు 10 నెలలు, వాడికి వాయినందన్. వాడు మెల్లిమెల్లిగా ఏదో శబ్దాలు పలుకుతున్నాడు అనమాట. మా ఆవిడ ఎంపై వాడు జా 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 అనగానే జోజా అంటున్నాడు అని, తాత అంటున్నాడు వాడు అని చెప్పి. ఒక తల్లే బిడ్డ యొక్క చిన్న చిన్న అర్థము లేని శబ్దాలని అన్నిటినీ ఒక దగ్గర కూర్చి సమకూర్చి వాటితో ఒక శబ్దాన్ని చేసి, అబ్బో నా బిడ్డ మా నాన్న యొక్క గుర్తు చేస్తున్నాడు, తాత తాత అంటున్నాడు, బాబో నా బిడ్డ ఎంపై అత్త అత్త అంటున్నాడు, ఆడెంపై ఆడికి తాత అంటే ఏం తెలుసు, ఆడికి తెలుసా తాత అంటే ఏందో? అమ్మ అంటేనే ఇంకా అప్పుడు సరిగ్గా తెలియదు అడికి. తాత అంటే ఏం తెలుసు వాడికి, కానీ వాడు అది ఈజీ ఉంటది కాబట్టి తాత అంట. కానీ మనం ఏం చేస్తాం, అది అమ్మో తాత అంటున్నాడు, నా బిడ్డకు మా నాన్న అంటే ఎంత ప్రేమనో అనుకుంటా. మనమే అంత అనుకున్నప్పుడు భగవంతుడు అనుకోడా అంటే మనల్ని చూసి? చిన్న లాజిక్. మనమే అనుకుంటే భగవంతుడు అనుకోడా మనకు? చిన్న చిన్న కృష్ణ కృష్ణ అంటే ఇంకా అట్లీస్ట్ మనకు తెలిసి వైభవం తెలిసి చెప్తున్నాం. ఇంకా మనకు అంత చెప్పినప్పుడు భగవంతుడు సమకూర్చుకోడా? మనం తప్పులు చెప్పినా కూడా సమకూర్చుకుంటాడు భగవంతుడు. ఆత్యాంతిక వ్యాధి హరం జనానాం చికిత్సకాం వేద విదో వదంతి సంసార తాపత్రయ నాశ బీజం. ఇది అత్యంత నీచమైన, ఎవరూ క్యూర్ చేయలేనటువంటి రోగంతో మనం ఉన్నాం. అది భవరోగము. ఆత్యంతిక వ్యాధి హరం జనానాం చికిత్సకాం వేద విదో వదంతి. వేదాలు తెలిసిన వారందరూ చెబుతున్నారంట ఈ వ్యాధికి చికిత్స ఏంటో అని చెప్పేసి. ఇప్పుడు మనకు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి శరీరంలో, ఎంబీబీఎస్ ఎండియో చదివిన డాక్టర్ దగ్గరకు పోతాం, వాడు ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తాం. వాడు కూడా చేయలేదనుకోండి, ఇక అంత స్పెషలిస్ట్ అమెరికా అది ఇది ఎఫ్ఆర్సిఎస్ ఏమేమి ఉంటాయి నాకు తెలియదు అంతా, వాళ్ళ దగ్గర పోతాం, స్పెషలిస్టుల దగ్గర పోతాం. మరి మన భవరోగానికి మన తల్లి చెబుతుందా, తండ్రి చెబుతుందా, ఎవరు చెప్తారు ఈ రోగం యొక్క చికిత్స యొక్క వైద్యం? ఆచార్యులు చెబుతున్నారు ఏమని, వేద విధో వదంతి. వాళ్ళకు వేదాలు తెలుసు కాబట్టి వాళ్ళు చికిత్స ఏందో చెప్తున్నారు. ఆత్యంతిక వ్యాధి హరం జనాన చికిత్సకం వేద విధో వదంతి సంసార తాపత్రయనాశ బీజం. ఈ సంసారములోని తాపత్రయమైనటువంటి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే త్రయము, తాపత్రయములను బీజముల నుంచి నాశనం చేసేది భగవంతుని యొక్క నామమే
ఆ నామమును మనము గోవింద, దామోదర, మాధవ, ఇతి అని ఎట్సెట్రా అనే నామములను మనం జపం చేయాలి. అప్పుడు మనకు అన్ని సమకూర్చబడతాయి. ఏ విధంగా అయితే తల్లి తన బిడ్డ భాషను అర్థం చేసుకుంటుందో, అదే విధంగా కృష్ణుడు మన ఆర్ధనని అర్థం చేసుకుంటాడు భగవంతుడు. ఇది ఎంతో మంది ఎగ్జాంపుల్స్. అజామిలుడు నారాయణ అని ఎవరు మామూలుగా వాడి కొడుకుని పిలుచుకుంటే, వారి కొడుకైనటువంటి నారాయణని పిలవడం ద్వారానే నలుగురు విష్ణుమూర్తులు వచ్చేసారు, నలుగురు విష్ణు దూతలు వచ్చేసారు. నారాయణ 4 శబ్దాలు పలికాడు కాబట్టి నలుగురు విష్ణు దూతలు వచ్చేసారు. మనసా వాచ కర్మణ తప్పులు చేశాడు కాబట్టి యమదూతలు వచ్చారు. ఆ విష్ణుదూతలు వచ్చి చెప్తున్నారు, ఎక్కడికి వచ్చారు మీరు, ఎక్కడికి వచ్చారు, నారాయణ అన్నాడు, వినబడలేదా మీకు, మీ సార్ చెప్పలేదా, యమరాజు చెప్పలేదా మీకు అని చెప్పేసి. జస్ట్ యాక్సిడెంటల్ గా చెప్పినందుకే, బై మిస్టేక్ కాదు, అంటే భగవంతుని పిలవాలని ఉద్దేశం లేకపోయినా వారి కొడుకుని పిలిచాడు కాబట్టి అజామిలుడికి మోక్షం వచ్చింది, సెకండ్ ఛాన్స్ వచ్చింది. అదేవిధంగా వాల్మీకి, ఇదైతే ఇంకా టూ మచ్. యాక్చువల్గా వాల్మీకి పేరు రత్నాకర మొదట్లో. వాల్మీకి పేరు రత్నాకర. వాల్మీకి మొదట్లో ఏం చేసేవాడు అంటే డెకాయిట్, అందరినీ దొంగిలించేవాడు. అంటే ఆ రోడ్లు ఎవరైతే పోతారో వాళ్ళని దొంగిలించేవాడు అని. మన నారదముని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా, ఎప్పుడు తిరుగుతానే ఉంటాడు నారదముని, ఎక్కడ ఉండడు. పరివ్రజకాచార్య, ఫస్ట్ పరివ్రజకాచార్య నారదం. పరివ్రజకాచార్య అంటే ఎవరైతే దేశ విదేశాల్లోకి తిరిగి భగవంతుని యొక్క నామమును స్ప్రెడ్ చేస్తారో వాళ్ళని పరివ్రజకాచార్య అంటారు. సో ఈ వాల్మీకి ఆ అడవి నుంచి పోయే వాళ్ళందరినీ కూడా దొంగిలిస్తూ ఉంటే ఒకరోజు నారదుడు కూడా ఇలా వెళ్తున్నాడు. నారదుడు వెళ్తా ఉంటే నారదుడికి దగ్గర కూడా దొంగిలించడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? వాల్మీకి. ఇప్పుడు నారదుడు అడిగాడు, ఓకే ఇది సిన్ కదా, మరి ఈ సిన్ ని మీ ఫ్యామిలీ షేర్ చేసుకుంటారా అని చెప్పేసి. ఇది సిన్, ఎందుకంటే రాబింగ్ అనేది ఆబ్వియస్లీ సిన్. మరి ఈ రాబింగ్ ని మీ ఫ్యామిలీ షేర్ చేసుకుంటుందా, ఎందుకంటే వాళ్ళ కోసమే కదా నువ్వు ఎంత చేసేది, వాళ్ళ కోసమే కదా నువ్వు కష్టపడేది, వాళ్ళ కోసమే కదా నువ్వు ఎంత సంపాదించేది, మమ్మల్ని అందరినీ దోచుకునేది ఎందుకోసం? మీ ఫ్యామిలీ కోసం. మరి ఈ దొంగతనం చేయడం ద్వారా నీకు పాపం వస్తుంది, మరి పాపం నువ్వు నీ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకుంటుందా అంటే, ఎందుకు చేసుకోదు, ఖచ్చితంగా చేసుకుంటుంది. ఓకే సరే వెళ్ళి ఒకసారి అడిగిరా అని చెప్పేసి వెళ్తాడు రత్నాకరుడు. రత్నాకరుడు వెళ్ళి అడగగానే వాళ్ళ ఫ్యామిలీలో, మేమెందుకు షేర్ చేసుకుంటా, నువ్వు చేసిన మంచంతా మాకు, పాపం మొత్తం నీకే అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రత్నాకరుడు యొక్క గుండె పగిలిపోతుంది అన్నమాట. అయ్యో, నీకోసము నేను సింహాలు పులులు ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి ఇంత కష్టపడి దొంగతనాలు చేస్తే మీరు నా పాపం పంచుకోరా అని చెప్పేసి గుండె పగిలిపోతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చి నారదుడి దగ్గర బాధపడతా ఉంటాడు రత్నాకరుడు. అప్పుడు రత్నాకరుడికి చిన్న నామం చెప్తాడు, ఏమని? రామాను నాయన, నువ్వు రామ అనే జపం చేసుకో చాలు, ఈ భగవంతుని యొక్క నామం చెప్పుకో చాలు, నువ్వు ఇంకేం అవసరం లేదు నీకు. వాళ్ళేది నీ పాపాలు తీసుకునేది, భగవంతుడు తీసుకుంటాడు నీ పాపాలని. హరతి అశేషం, మొత్తం అసలు శేషమే లేకుండా తీసేసుకుంటాడు. ఎందుకు నాయన మనకు భగవంతుడు ఉండగా ఎందుకంత కష్టం మనకు? రామ తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. ఒక రామ అని చెప్పుకో, మనకేం తక్కువ, ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు. అప్పుడు వెంటనే మన వాల్మీకి, రామ నాకు రాదు, నాకు వచ్చిన పదమల్లో ఒకటే మరా మరా అంటే, ఆ జంతువు చచ్చిపోతే ఆనందపడతా, ఈ జంతువు చచ్చిపోతే ఆనందపడతా, అందరిని చంపేయాలనుకుంటా, నాకు తెలిసిందల్లా మరని తండ్రి, రామ ఇక్కడ సరేనాయన మరా మరా అనుకో, సాంకేత్యం పారిహాస్యం స్తోభం ఏలనమేమో. నువ్వు మరా 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 అంటే మధ్య ఫస్ట్ మా తీసేసుకుంటాడు భగవంతుడు, లాస్ట్ రా తీసేసుకుంటాడు, మధ్యలో రామ రామ అని ఆయనే అమర్చుకుంటాడు. అంత దయా సింధు మన భగవంతుడు. నువ్వు మరా మరా మరి నీకు తెలిసిన మరని అనుకోతాను, రామ 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 ఫస్ట్ మా తీసేసుకుంటాడు, లాస్ట్ రా తీసేసుకుంటాడు. అయ్యో నా భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడు నా నామం, నేను మురిసిపోతాడు భగవంతుడు, ఇలానే కంటిన్యూ చేయంటే నేను సరే అని చెప్పేసి రత్నాకరుడు కూర్చొని ఇదే చెప్తాడనమాట. రామ 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 అని చెప్తా ఉంటే ఎంతసేపు చెప్తాడంటే, ఆయన కూర్చున్న ప్లేస్ లో అసలు ఆయనకు చీమలు పుట్టినట్టు తెలియవు, దోమలు పుట్టినట్టు తెలియవు, పాములు వచ్చినట్టు తెలియవు. లాస్ట్ కు తన
శరీరం మొత్తం మీద ఒక చీమల పుట్ట పేరిపోతుంది అన్నమాట. చీమల పుట్ట పేరిపోగానే మొత్తం ఇక దాంట్లో కూడా లీనమైపోయి రామనామం చెప్పేస్తున్నాడు. మనకు చిన్న ఫ్యాన్ లేకపోతే నామం చెప్పం, చిన్న ఏసీ లేకపోతే నామం చెప్పం మనం. ఏమొచ్చినా డోర్ బెల్ కొట్టినా నామం ఆగిపోతుంది మనకు, అదే ఆగిపోతుంది. కానీ ఇక్కడ వాల్మీకి రత్నాకరుడు చీమల పుట్ట పేరిపోతుంది ముఖం మొత్తం కూడా కింది నుంచి. చీమల పుట్టని సంస్కృతంలో వాల్మీక అంటాం. ఆ చీమల పుట్ట నుంచి ఇంకొక బర్త్ తీసుకున్నాడు కాబట్టి ద్విజబంధు, రెండవ బర్త్ తీసుకున్నాడు కాబట్టి ఆయనకు అప్పటి నుంచి వాల్మీకి అనే నామం ప్రసిద్ధి. చూడండి, ఎవరైతే దొంగతనాలు చేసేవారో, దోపిడీలు చేసేవారో వారు రామనామము చెప్పడం ద్వారా వారికి రామాయణము రాసే అవకాశం కలిగించాడు రామచంద్రుడు. దొంగ ఎక్కడ, రచయిత ఎక్కడ, దోపిడిదారి ఎక్కడ, ఆచార్యులు ఎక్కడ? స్వీట్ గా రాస్తారంట. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాకం వందే వాల్మీకి కోకిలం. కోకికలాగా కూకు బర్డ్ లాగా తీయగా రాశాడంట రామచంద్రుడు యొక్క వైభవం వాల్మీకి. ఒక దోపిడిదారి అంత తీయగా ఎలా రాయగలిగాడు? జస్ట్ భగవంతుని యొక్క నామము జపించడం ద్వారా మనం కూడా ఎంత నీచులమైన నికృష్టులమైన మనము భగవంతుని యొక్క నామము జపించినంత మాత్రమే మనం కూడా ఎంతో స్వీట్ గా తయారవుతామంట. ఎంతమంది భక్తులు లేరాలి. సో అది భగవంతుని యొక్క నామ వైభవం. ఎంతో మంది జస్ట్ భగవంతుని నామం చెప్పండి, చాంటింగ్. అందుకే శ్రీల ప్రభుపాద ఎప్పుడు చెప్తారు, జస్ట్ చాంట్ అండ్ బీ హ్యాపీ. జపించండి, ఆనందంగా ఉండండి. ఇంతే చెప్తాడు మన శ్రీల ప్రభుపాద, ఇంకేం చెప్పండి. జస్ట్ చాంట్ అండ్ బీ హ్యాపీ. అలాంటి నామము కలిగినటువంటి ఆ భగవంతుడు ఆశ్చర్య రూపుడంట, చాలా ఆశ్చర్యవంతుడంట. ఈయన మన అన్ని దోషాలని తీసుకుపోతున్నాడంటే ఈ దొంగ ఎంత మంచి దొంగ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఆశ్చర్య రూపుడు వినా అని చెప్తున్నా. స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్, బిగ్గెస్ట్ ఆఫ్ అర్జునుడికి ఎంపై విశ్వరూపం చూపించాడు. అర్జునుడికి ఎంపై విశ్వరూపం చూపించాడు. వాళ్ళ మనమడికి ఎంపై పరీక్షితుడికి ఎంపై చిన్న తంబు సైజ్ లో ఉన్నటువంటి దర్శనం ఇచ్చాడు పొట్టలో, ఉత్తర గర్భంలో. స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్, బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్. విశ్వరూపం చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇది ఏం రూపం ఇది, అమ్మమ్మ నేను చూడలేను, దయచేసి నువ్వు ఆ రెండు చేతుల భగవంతుడి దగ్గర వచ్చేసి అని చెప్పేసి భయపడిపోయాడు అర్జునుడు. అలా ఆయన మన్మడికెంపై చిన్న తంబు సైజులో వెళ్ళి ఉత్తర గర్భంలో పోషణ రక్షణ ఇచ్చాడు. ఆశ్చర్యమా ఈ రూపం? ఆశ్చర్యమే. ఈయనంపై ఏమి అసలు అన్నిటికీ ఇండిపెండెంట్, దేని మీద ఆధారపడ్డాడు భగవంతుడు, ఆత్మారాముడు. కానీ అలాంటి ఆత్మారాముడు యశోద చేతిలో దెబ్బలు తింటున్నాడు. యశోద తిడితే ఏడుస్తున్నాడు. నిత్యము ఆనందంగా ఉండే భగవంతుడు ఇక్కడ సచ్చిదానంద స్వరూపుడు అంటాం మనము. ఆయన ఇక్కడ ఏడుస్తున్నాడు. ఆనందం అక్కడెంపై ఆనందమయం, ఇక్కడెంపై ఏడుస్తున్నాడు. ఏది? యశోద ఒక చిన్న మాట అన్నందుకు పాపం. తల్లినప్పుడు ఒక మాట అనకూడదా? ఏడ్చేస్తున్నాడు. ఎప్పుడు నిత్యము సత్వాక్యంను పాలించే భగవంతుడు ఇక్కడెంపై మన్ను తిన్నవారా అంటే నేను తినలేదమ్మా అని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నాడు. ఇది ఆశ్చర్య రూపం. మొత్తము అనంత కోటి బ్రహ్మాండాలను ఏలే పరిపాలించే భగవంతుడు ఇక్కడ ఒక చిన్న ఆవుల కాపరి లాగా ఉంటున్నాడు. ఈయన ఆశ్చర్య రూపం ఇది. సో ఈ విధంగా భగవంతుడు ఆశ్చర్య రూపము, ఇంత చిన్న రూపము, ఇంత పెద్ద కొండల్లాంటి జస్ట్ 2 పదాలు రామ కృష్ణ అనే 2 పదాలు, 2 లెటర్స్, 2 అక్షరాలు అంతంత కొండల యొక్క పాపమును ఎలా పిండి చేయగలుగుతున్నాయి అని చెప్పేసి బిల్వమంగళ ఠాకూర్ ఆశ్చర్య రూపం అంటున్నాడు. ఇక్కడ 3వ శ్లోకంలో మీరు చూసినట్లయితే లాస్ట్ ఏపడ్డారు,
దృష్ట్వా శ్రుతో వా న జగత్రయేపి. ముల్లోకాలలో ఇలాంటి రూపంను మేము చూడలేదు, వినలేదు, కానీ విని ఎరగలేదు మేము. ఈ శ్లోకంలో కూడా లాస్ట్ లో ఏమన్నాడు? దృష్ట్వా శ్రుతో వా న మయా కదాపి. పర్సనల్గా వెళ్తున్నాడు ఇంకా. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి రూపాన్ని అని చెప్పేసి. సో జస్ట్ భగవంతుని యొక్క నామ స్మరణ చేయడం ద్వారానే మనకెంతో ముక్తి దొరుకుతుందంట. హరేర్నామైవ హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిర్ అన్యత. ఇంకొక గతి మనకు ఈ కలియుగంలో లేదు లేదు లేదు. 3 సార్లు చెప్తున్నారు, ఎందుకంటే మనం ఒకసారి చెప్తే అర్థం కాదు కాబట్టి. హరేర్నామైవ హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ. హరినామము హరినామం హరినామం తప్ప కలవు ఈ కలియుగంలో నా అస్తి నా అస్తి నా అస్తి. ఇంకొక దిక్కు లేదు లేదు లేదు. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతోమపే ద్వాపరే పరిచర్యాయం కలవు తద్ హరి కీర్తనాత్. ద్వాపర ఫస్ట్ కృతయుగం, సత్యయుగంలో చెప్పి కృతేయ ధ్యాయతో విష్ణు పైన ధ్యానం చేయాలంట. 2 కనుబొమ్మ, 2 మన కంటి చూపును ఈ 2 ఐబ్రోస్ మధ్యలో ఫోకస్ చేసి భగవంతుని యొక్క దివ్యమైన రూపమును మనము ధ్యానం చేయాలంట. అంత శక్తి ఎక్కడిది మనకి? కళ్ళు ఒక్క 2 సెకండ్లు మూస్తే నిద్ర వచ్చేస్తుంది మనకి. సో కుదరదు. త్రేతాయం యజతోమకే. త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేయాలంట. అంత మెటీరియల్ ఎక్కడిది మనకు? అలాగే ద్వాపరే పరిచర్యాయం. ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయాలంటే అన్ని ఫస్ట్ క్లాస్ మెటీరియల్ వాడాలి. బంగారు, వెండి, గిన్నెలు ఇలాంటివి వాడాలంట. మనకేం పోయి ప్లాస్టిక్ పేపర్లు వాడుతున్నాం. అందుకే ఈ కలియుగంలో పుట్టిన వాళ్ళకి ఇంత సీన్ లేదని చెప్పేసి చిన్న ఏం చేయకంటారు ఆయన, చక్కగా కూర్చోండి, హాయిగా ఫ్యాన్ కింద కూర్చోండి. మీరు హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాలి అవసరం. ధనం నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నకాల. కాలంతో సంబంధం లేకుండా, నియమంతో సంబంధం లేకుండా మీరు కూర్చున్న దగ్గరనే మీకున్న కంఫర్ట్ లోనే భగవంతుని యొక్క నామంని చెప్పండి నాయన. ఈ కలియుగంలో ఈ హరికీర్తన తప్ప ఇంకేం అవసరం లేదు మీకు అని చెప్పేసి చెప్తున్నారు. భగవంతుని యొక్క కీర్తన మనం చేయాలి, భగవంతుని యొక్క నామం మనం జపం చేయాలి. ఇది మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ప్రధానమైన ప్రక్రియ హరినామ స్మరణ, హరినామ జపం అనేది. సో నామ జపాన్ని మనం నిత్యం స్మరిద్దాం. నిత్యము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం రోజు జపిద్దాం. మన శ్రీల ప్రభుపాదుల వారు మనకు మినిమం 16 రౌండ్లు చేయండి అని చెప్పేసి మన అందరికీ ఒక సూచన ఇచ్చారు. మీరు 16 రౌండ్లు చేయండి, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ని మీరు ఫాలో అవ్వండి, మిగతా నేను చూసుకుంటా అని మనకు హామీ ఇచ్చారు శ్రీల ప్రభుపాదులు. సో మనం నిత్యం ఎందుకంత హామీ ఇచ్చారు శ్రీల ప్రభుపాదులు అంటే, మీరు నిజంగా 16 రౌండ్లు చేస్తే మీలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అని శ్రీల ప్రభుపాదుల వారికి భగవంతుని యొక్క నామం పైన ఉన్నటువంటి నమ్మకం. నేను అవసరం లేదు, భగవంతుడే తీసుకెళ్తాడు. కాకపోతే మీకు నమ్మకం కలిగించడానికి నేను చెప్తున్నా, నేను తీసుకెళ్తానని నన్ను భయపడకండి. మా శుచ భయపడకు, మోక్షిష్టామి, భగవంతుడు మోక్షం ఇస్తాడు నీకు. అటువంటి భగవంతుని యొక్క నామాన్ని మనం అందరం కూడా జపిద్దాం. సో ఇది మన చౌరాష్టకంలోని 3వ శ్లోకం. యదీయ నామాపి హరాత్యశేషం గిరి ప్రసారన్నపి పాపరాశిన్. ఎవరి నామం అయితే జపిస్తామో అది కొండంత పాప రాశులను కూడా తీసేస్తుందంట. ఆశ్చర్య రూపో నను చౌరయీద్రి దృష్ట్వా శ్రుతో వానమయా కదాపి. అటువంటి ఆశ్చర్య రూపమైన ఆ భగవంతుని ఈ యొక్క రూపమును నేను కనలేదు, వినలేదు ఎక్కడ కూడా అని చెప్పేసి బిల్వమంగళ ఠాకూర్ ఈ అందమైన ఎంతో బ్యూటిఫుల్ చౌరాష్టకాన్ని మనకిచ్చారు. ఈ చౌరాష్టకాన్ని మనము ఈ పురుషోత్తమ మాసము అధిక మాసంలో మనం గనక చదివితే, చాలా మంది చాలా బిజీ ఉన్నారు, ఏదేదో రిచువల్ చేస్తూ ఉంటారు ఈ చౌరాష్టకంలో. నిన్నే మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఏమో చేయాలి,
సమ్ బజ్జీలు చేయాలి, అందరికి పంచాలి అని చెప్పేసి. మనమేం హరినామంని పంచాలి. బజ్జీలు పంచితే ఏమొస్తుంది? హరినామంను పంచాలి మనమందరం. కోర్స్ అది సుకృతి ఇస్తుంది, అది పుణ్యాన్ని ఇస్తుంది, అది కాదనట్లేదు, అది కూడా వ్యాలిడే, అది కూడా కరెక్టే. కానీ అంతకన్నా ఉన్నతమైంది మనకు తెలుసు, దాన్ని మనం వదులుకోకూడదు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సో ఈ పురుషోత్తమ మాసంలో మీరందరూ కూడా చక్కగా భగవంతుని యొక్క నామము నిత్యము జపించేద్దాం అందరం కలిసి. మనము పురుషోత్తమ మాసంలో కూడా కొన్ని స్పెషల్ సత్సంగ్స్ కూడా పెట్టుకుంటున్నాం. అందరం కలిసి ఒక దగ్గర వచ్చి జపం చేస్తున్నాం. సో ఇలాగే మనం అందరం కూడా మంచిగా కలిసి సంకీర్తన చేసి భగవంతుని యొక్క నామమును జపం చేసి మనందరి తరించాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. సో శ్రీల ప్రభుపాద్కి జై, పిల్లమంగళ ఠాకూర్కి జై, చౌరాష్టకంకి జై, పురుషోత్తమ మాస్ కి జై, నితాయ్ గౌర్ హరి ప్రేమానందే, హరి హరి బోల్.